ఏంటి చప్పుడే రావడం లేదు? సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఓ ఎక్కడున్నావా? ఎవరు నన్ను కిడ్నాప్ చేశారు? కళ్ళు తెరిచి చూసేసరికి మీరు నా ముందు. అయ్యో నువ్వు తప్పగా అనుకోకమ్మా, నేను కిడ్నాప్ చేసింది మేమే. ఏంటి సార్ మీరు అంటున్నది? అయ్యి బాబాయ్ వచ్చేసాడు రాక్షసుడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్, సార్ వచ్చేసారని చెప్తున్నా. కూర్చోండి. డోంట్ మైండ్. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుండి కాపాడింది మేమని చెప్తున్నాడంతే. అది సరే, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? దాని గురించే నేను మిమ్మల్ని ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి. ఏంటి? ఈ ఫోటోలో ఉన్న మన ఎక్కడైనా చూసావా? నాకు తెలీదు, నేనెప్పుడూ తనని చూడలేదు. Are you sure? అవును. పోనీ ఇతరైనా తెలుసా? వీడి గురించి ఎన్నిసార్లు అడుగుతారు? నాకు శామ్ గురించి ఏమీ తెలీదు. ఎందుకు వీడి గురించి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? పూజ, శామ్ ఈ అమ్మాయిని నగ్నంగా వీడియో తీసి బెదిరించాడు. అందుకనే తను ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియో డీవీడీని శామ్ మీ ఇంట్లోనే వేశాడనే ఇన్ఫర్మేషన్ మాకొచ్చింది. ఈ డీవీడీ గురించే గౌతమ్ నన్ను అడిగాడు. నేను లేదు అనేసరికి నా ఇంటిని గందరగోళం చేసి పారేశాడు. ఆ రాస్కల్ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. ఈలోగా నన్నెవరో కిడ్నాప్ చేసేశారు సార్. గౌతమ్, సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని నేను కంప్లైంట్ గా తీసుకుంటాను. కానీ ఆ డీవీడీ ఎక్కడుందో నువ్వు నాకు చెప్పాలి. శామ్ గురించి నాకు సరిగా తెలీదు. అలాంటప్పుడు ఆ డీవీడీ గురించి నాకెలా తెలుస్తుంది? సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా సర్వెంట్ తప్ప మా ఇంట్లో ఎవరు ఉండరు సార్. సైబర్ క్రైమే కదా సార్. వతనా సార్, నేనే స్టేషన్ కి వద్దాం అనుకున్నాను. ఇలాగా మీరే వచ్చేసారు. చూడండి సార్, సామాన్లని ఎలా పడేశారు. సరిగ్గా మాట్లాడండి. పూజమ్మ ఇంకా రాలేదు, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు. భయంగా ఉంది సార్. చూడమ్మా, నీకు ఎవరైనా ఆ డిస్క్ ఇచ్చారా? డిస్క్ అంటే? డిస్క్ అంటే తెలీదా? ఇదిగో ఇలా. ఇదా సార్, ఎదిరింటి కుక్క బులుగు రంగులో ఎత్తుకెళ్ళింది సార్. ఇక్కడ ఏమా, నువ్వెన్నింటికి వచ్చా? ఎంక్వైరీ స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నావురా. సార్, ఎస్ సార్, డివిడి దొరికింది సార్. థ్యాంక్ యూ సార్. అదేం లేదు సార్, పూజ ఎదురింటి వాళ్ళ కుక్క తీసుకు వెళ్ళిపోయింది సార్. ఆ కుక్కను బాగా ఎంక్వైరీ చేస్తే ఆ డివిడి తీసుకోవచ్చు సార్. అవును కదా? సారీ సార్. ఓకే సార్. నాయుడు తొలిగా చించాలు పద. సార్, నా పేరు గౌతమ్ కృష్ణ. నేను బిగ్ ఎఫ్ఎం లో జాబ్ చేస్తున్నాను. బిగ్ ఎఫ్ఎం లోనా? అవును సార్. ఏం చేస్తున్నారు? ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. ఆహా, పొద్దున్నే గుక్క తిప్పుకోకుండా ట్రాఫిక్ గురించి చెబుతుంటారే, అది మీరేనా? అవును సార్. సార్, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎదురింటి వాళ్ళ కుక్క డివిడి తీసుకెళ్లిపోయిందని తెలియగానే ఎదురింటిలో కూడా కెమెరా ఫిక్స్ చేయమని చెప్తున్నాడు ఆ రాక్షసుడు. సార్, పూజ అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు సార్. పూజ ఎవరు? పూజ ఇంటి తలుపు పగలగొట్టినందువల్లే ఆ రాక్షసుడు మనల్ని నానా తిట్లు తీటాడు పడ్డాం. ఈ ఇంటి తలుపు పగలగొట్టకుండా లోపలికి వెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. చెప్తాను. చెప్పు. గజ్జల సౌండ్ తో లోపలికి ఎలా వెళతావు? ఒక్కసారి లెఫ్ట్ టర్న్ ఇచ్చి ఇలా చూడండి. ఇన్ని తాళాలు ఎక్కడవయ్యా? మా పూర్వీకుల వృత్తే తాళాలు తయారు చేయడం. అయితే ఓపెన్ చేయి. చేస్తానండి, డోర్ నేను ఓపెన్ చేస్తానండి. ఎందుకని కిడ్నాప్ చేశారు? తెలియదు సార్. మూర్ఖుడా, తాళం కొట్టి లోపల నడపలేదు. కుక్కను చూసి అందరూ భయపడి పారిపోతారు, కుక్క మనల్ని చూసి పారిపోతుంది. ఎలా కిడ్నాప్ చేశారో చెప్పండి. సార్, నన్ను కొట్టిపడేసి ఆ అమ్మాయి నెత్తికెళ్లారు సార్, అంతే తప్ప నాకేమీ తెలీదు. ఇలా చూడు నాయుడు, నేను చెప్పేది కరెక్ట్ గా విను. ఏది టచ్ చెయ్యొద్దు. ఈ ఇంటినే తలకిందులుగా చేసినా సరే ఏ వస్తువు చెదరకూడదు. అన్ని నేను చూసుకుంటాను, ఓకే? నాయుడు, కరెక్ట్ గా నన్ను ఫాలో అవ్వు. ఏడ్చినట్టుంది. నేను ఎక్కడుంటే అక్కడ చూసి మాట్లాడుతున్నాడు. దూరదృష్టి దగ్గర దృష్టి అని విన్నాను. ఇదేంటి పక్క దృష్టిలో ఉంది? ఎన్కౌంటర్ అంటూ ఎవరిని షూట్ చేస్తారో ఏంటో. బాయ్స్, ఫాలో మీ. ఏంటయ్యా ఇది? అమ్మాయి గురించి ఏ వివరాలు లేవు, ఎలాగయ్యా కనిపెట్టగలం? తలగడ గలిబుల్లోనే చాలా క్లూలు దొరుకుతాయి. వెళ్ళి అమ్మాయి ఫోటో తీసుకురా.